హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక స్వీట్ ఐటము కొబ్బరి రవ్వతో చేసే రవ్వ లడ్డులు చాలా స్మూత్గా ఉంటాయి. 10 రోజులు నిల్వ ఉంటాయి. 10 రోజులు అయినా కూడా అంతే స్మూత్గా ఉంటాయి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేను ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఒక అరకప్పు ఏమో బొంబాయి రవ్వ, అరకప్పు పంచదార, జీడిపప్పులు, యాలక్కాయలు, నెయ్యి తీసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి అంతా కరిగిన తర్వాత జీడిపప్పులు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ నెయ్యిలో వేయించుకుందాము. తర్వాత వేగిన తర్వాత ఉప్మా రవ్వ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. రవ్వ 2-3 నిమిషాలు బాగా వేగిన తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. రవ్వ లడ్డు కదండి, నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యిలో బాగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసుకున్నా. నేను ఒక అర చెప్ప వేసుకుంటున్నాను. అది తురుముకొని ఈ కొబ్బరిని కూడా ఈ రవ్వతో పాటు బాగా వేయించుకుందాము. రవ్వలో ఈ కొబ్బరి కూడా వేగిన తర్వాత అరకప్పు పంచదార వేసుకుంటున్నాను. పంచదార వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత యాలకుల పొడి వేసుకుంటున్నాను. దాన్ని కూడా ఒకసారి కలుపుకొని మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇది కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత ఒక పక్కన పాలు కాచుకున్నాను. ఆ పాలు వేడి పాలు పోసుకోవాలి. మనకి ఎంత పడుతుందో చూసుకొని పోసుకోవాలి పాలు. ఇలా పాలు పోసుకున్న తర్వాత దీన్ని బాగా పాల్లో కలుపుకుందాము. ఫస్ట్ మనకి కొంచెం లూజ్గా అనిపిస్తుంది, కానీ తర్వాత ఆరిన తర్వాత గట్టిగా ఉంటుంది. నేను ప్యాన్లోంచి ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఈ రవ్వ మిశ్రమాన్ని ఆరటానికి. ఇదంతా ఆరిన తర్వాత ఇంకా మనం మనకి ఏ సైజు ఉండలు చేసుకోవాలో ఆ సైజు చేసుకుందాము. ఈ కొబ్బరి రవ్వ లడ్డు ఉండ చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ స్వీటు చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.